వెల్కమ్ టు ఎస్ఎఫ్డిసి ఇండియా. ఈరోజు ఏజెంట్ ఫోర్స్ సెషన్ 1లో ఏజెంట్ ఫోర్స్ హిస్టరీ గురించి అండ్ సేల్స్ ఫోర్స్ ఏఐ ఫేసెస్ గురించి, ప్రిడిక్టివ్ ఏఐ, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ఏజెంట్ లైఫ్ సైకిల్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ చాట్ బాట్స్, కోపైలట్స్, ఏజెంట్స్ అండ్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ క్రియేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. నా లెట్స్ సీ గైస్. మరి ఏంటి వెంకట్? ఓకే, ఈ సేల్స్ ఫోర్స్ ఏఐ ఉన్నాయి కదా. సో ద సేల్స్ ఫోర్స్ ఏఐ జర్నీ హ్యాస్ evolved in three main waves. ఓకేనా, అది ఏంటివి? ఒకటి ప్రిడిక్టివ్ ఏఐ, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ప్రిడిక్టివ్ ఏఐ, జనరేటివ్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ. ఇవి సేల్స్ ఫోర్స్ సంబంధించిన టర్మినాలజీస్ కావు. ఓకేనా, ఇది ఓన్లీ సేల్స్ ఫోర్స్ రిలేటెడే కాదు, జనరల్గా ఇది నేను చెప్పేది ఏంటిది జనరల్ థింగ్. ఇవి జనరల్ వర్డ్స్, ఏ ఏఐకైనా ఇవి ఉంటాయి అన్నట్టు జనరల్గా. నాట్ ఓన్లీ సేల్స్ ఫోర్స్లో కాకుండా ఎక్కడైనా కానీ ఈ వర్డ్స్ వింటూ ఉంటారు మీరు, ప్రిడిక్టివ్ ఏఐ, జనరేటివ్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ అని చెప్పేసి. మరి సేల్స్ ఫోర్స్ రిలవెంట్ అంటే సేల్స్ ఫోర్స్లో దేనికి సేల్స్ ఫోర్స్ దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, అది మనం మెయిన్ తెలుసుకోవాలి. ప్రిడిక్టివ్ ఏఐని యూజ్ చేసి సేల్స్ ఫోర్స్లో ఐన్స్టీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఐన్స్టీన్ అనేది వచ్చింది కాన్సెప్ట్. జనరేటివ్ ఏఐ పర్టికులర్ వేవ్ వచ్చినప్పుడు సేల్స్ ఫోర్స్ ఏం చేసింది, దాని మీద ఐన్స్టీన్ కోపైలట్ని బిల్డ్ చేయడం జరిగింది. ఏజెంటిక్ ఏఐ వచ్చినప్పుడు సేల్స్ ఫోర్స్ ఏజెంట్ ఫోర్స్ని తీసుకురావడం జరిగింది. ఈ పర్టికులర్ ఏజెంట్ ఫోర్స్లో మనం ఏజెంట్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో అవన్నీ కూడా చూద్దాం. ప్రిడిక్టివ్ ఏఐ, సేల్స్ ఫోర్స్లో ఐన్స్టీన్ 1, ఈ ఐకాన్ మీరు చూసే ఉంటారు. ఏజెంటిక్ ఏఐ, ఏజెంట్ ఫోర్స్ అండ్ జనరేటివ్ ఏఐ కోపైలట్ని బిల్డ్ చేయవచ్చు అన్నట్టు. ఇక్కడ మీకు క్లియర్గా ఉంది స్టెప్ బై స్టెప్, రైట్? నౌ లెట్స్ సీ గైస్, మెయిన్గా అసలు ఏం చేస్తాయి వెంకట్ ఇవి ఒకసారి చూద్దాం. ఇవి ఏం చేస్తావు ఒకసారి చూద్దాం. లెట్స్ సీ హియర్. సో ఇక్కడ 3 వేవ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వేవ్ 1 ప్రిడిక్టివ్ ఏఐ, జనరేటివ్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ. ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐస్, రైట్? 3 వేవ్స్ అన్నట్టువి. అయితే ఇక్కడ కొన్నిసార్లు కొందరు జెన్ ఏఐ అంటారు, అది కూడా సేమ్ జనరేటివ్ ఏఐ లాగానే. ఏజెంటిక్ ఏఐని అటానమస్ ఏఐ అంటారు. సో అది కూడా లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో అలా. నా సో ఫస్ట్ ప్రిడిక్టివ్ ఏఐ గురించి చూద్దాం. సో వేవ్ 1 ప్రిడిక్టివ్ ఏఐ సేల్స్ ఫోర్స్లో ఐన్స్టీన్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు వెంకట్? సేల్స్ ఫోర్స్ యాక్చువల్లీ ఎప్పుడు లాంచ్ అయింది? 1999లో లాంచ్ చేయడం జరిగింది. సో 1999లో లాంచ్ చేసిన తర్వాత ఏఐ కైండ్ ఆఫ్ థింగ్స్ సేల్స్ ఫోర్స్ 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ ఎగ్జాక్ట్ ఇయర్స్ అండ్ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా నేను నోట్స్లో ఇస్తాను, అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ చెక్ చేయండి. అంత ఇండెప్త్గా మనకు అవసరం లేదు, మెయిన్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఎంత ఇండెప్త్గా పోతే ఏవి గుర్తుండవు ఆ ఇయర్స్ అన్నీ కూడా, అండ్ అవి అంత థింగ్స్ కూడా అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక స్టార్టప్ని అక్వైర్ చేసుకొని అక్కడి నుంచి ఏఐ జర్నీ 2014లోనే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఏఐ అంటే మనం ఏదో ప్రాంప్ట్ ఇస్తే అది ఆన్సర్ ఇవ్వడమే కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో చాలా ఉంది దాంట్లో స్టోరీ. నా సో 1999 తర్వాత 2014లో ఫస్ట్ ఏఐ థాట్ రావడం జరిగింది సేల్స్ ఫోర్స్కి. అండ్ ఫైనల్గా 2016లో 2 ఇయర్స్ తర్వాత ఐన్స్టీన్ని ఫస్ట్ వే ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఏఐ అంటారు. అంటే ఐన్స్టీన్ని లాంచ్ చేయడం జరిగింది. దేంతో? ప్రిడిక్టివ్ ఏఐ హెల్ప్ తోటి. ఓకేనా, మరి ఏం చేస్తుంది వెంకట పర్టికులర్ ప్రిడిక్టివ్ ఏఐ? ఏం చేస్తుంది ఈ ప్రిడిక్టివ్ ఏఐ? యూజెస్ హిస్టారికల్ డేటా. ఇంతకుముందు ఏదైతే నేను చెప్పానో ఆ లీడ్ స్కోరింగ్, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు, లైక్ యాజ్ చాట్ బాట్ అన్నట్టు. ఈ ప్రిడిక్టివ్ ఏఐ మీదనే చాట్ బాట్స్ కూడా బిల్డ్ చేయడం జరుగుతుంది, అది మనం చూద్దాం ఫర్దర్గా. సో హిస్టారికల్ డేటాని యూజ్ చేసుకునేది ఫ్యూచర్ అవుట్కమ్స్ని చెప్తుంది, ప్రిడిక్ట్ చేయడం. ఓకేనా, ప్రిడిక్ట్ చేయడం. సో మీకు తెలుసు కదా ప్రిడిక్ట్ చేయడం ఎలానో. సో సింపుల్, ఇట్ డస్ నాట్ జనరేట్ ఎనీ న్యూ టెక్స్ట్ ఆర్ టేక్ యాక్షన్స్. ఇది ఎలాంటి యాక్షన్స్ తీసుకోదు, ఎలాంటి టెక్స్ట్ని కూడా జనరేట్ చేయదు. ఓకేనా, సింపుల్గా అది జస్ట్ చెప్తుంది అంతే. ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది, ప్రిడిక్ట్ చేస్తుంది. సో అలా సపోజ్ మనకి నేనే ఉన్నాను, నాకు ఆ దగ్గర సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ కావాలని ఒక పర్సన్, XYZ అనే పర్సన్ నాకు కాల్ చేశాడు అనుకోండి. నాకు అతను మాట్లాడే దాన్ని బట్టి నాకు తెలిసిపోతుంది ఇతను జాయిన్ అయ్యే క్యాండిడేటా, జనరల్గా ఎంకరేజ్ చేయడానికి కాల్ చేసిందా, అట్లా. సో అట్లా ఎట్లయితే నాకు అంటే నేను ప్రిడిక్ట్ చేయగలుగుతున్నానో, సో ఈ ఐన్స్టీన్ కూడా కొన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ని అది అట్లా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. మరి సేల్స్ ఫోర్స్లో ఏం ప్రిడిక్ట్ చేయగలుగుతుంది, జనరల్ థింగ్స్ ఏం ప్రిడిక్ట్ చేయగలుగుతుంది ఒకసారి చూద్దాం. ఓకేనా, జనరల్ థింగ్స్ అంటే ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు నెట్ఫ్లిక్స్లో ఏదైనా మూవీస్ చూస్తే దాని రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా నాట్ ఓన్లీ నెట్ఫ్లిక్స్, ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా ఆ సంబంధించిన కంటెంట్ మనకు రావడం జరుగుతుంది అన్నట్టు. మరి సేల్స్ ఫోర్స్లో ఐన్స్టీన్ యొక్క పాత్ర ఏంటి వెంకట్?
ఇది జనరల్ కదా, ప్రిడిక్ట్ ఏఐ అంటే ఇదని చెప్పారు కదా. మరి సేల్స్ ఫోర్స్లో ఐన్స్టీన్ బిల్డ్ చేసింది కదా, మరి ఐన్స్టీన్ ఏం చేస్తుంది? సింపుల్, లీడ్ స్కోరింగ్ ప్రిడిక్ట్ విచ్ లీడ్స్ ఆర్ మోస్ట్ లైక్లీ కన్వర్ట్, అంటే ఏ లీడ్స్ కన్వర్ట్ అవుతాయి, దానికి ప్రీవియస్గా ఏదైతే లీడ్స్ కన్వర్ట్ అయినాయో దాని యొక్క డేటాను బట్టి ఏ లీడ్స్ కన్వర్ట్ అవుతాయో దాని యొక్క స్కోర్ ఎంత అనేది మనకి ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ సేల్స్ మేనేజర్ ఓపెన్స్ ఏ లీడ్ లిస్ట్. ఒక సేల్స్ మేనేజర్ అనేటు ఉన్నాడు అనుకోండి, అతను లీడ్ యొక్క లిస్ట్ ఓపెన్ చేస్తే ఐన్స్టీన్ ఏం చేస్తుంది అంటే చూపిస్తుంది లీడ్ ఏ, అంటే ఏ అనేది ఒక సంథింగ్ నేమ్ అనుకోండి, ఆ లీడ్ ఏ అనేది 92% ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి కన్వర్ట్ అవ్వడానికి, లీడ్ బి అనేది 40% ఉంది, లీడ్ సి అనేది 10% ఉంది, లీడ్ డి అనేది 80% ఉందని ఇట్లా మనకి ఆ పర్టికులర్ లిస్ట్ని మనకి చూపించడం జరుగుతుంది అన్నట్టు. క్లియరా? నా లెట్స్ ఇప్పుడు అది లీడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ ఇన్సైట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇది ఏం చేస్తా అంటే ప్రిడిక్ట్స్ ఇఫ్ ఏ డీల్ విల్ క్లోజ్ బేస్డ్ ఆన్ ది పాస్ట్ డీల్స్, అంటే ప్రీవియస్ డేటా ఆధారంగా డీల్స్ ఎలా క్లోజ్ అయినాయి, ఓకేనా, ఒక లీడ్ ఆపర్చునిటీగా ఎలా కన్వర్ట్ అయింది, దాని తర్వాత డీల్స్ ఎట్లా క్లోజ్ అయిన దాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ డేటాని బట్టి ఈ మేబీ ఈ డీల్స్ ఇట్లా క్లోజ్ అవుతుండొచ్చు, ఈ పర్టికులర్ ఆపర్చునిటీ ఇంత లెట్స్ 80% ఆఫ్ ది ఛాన్స్ ఉంది క్లోజ్ కావడానికి ఎట్లా అని చెప్పేసి మనకి అది ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది సింపుల్గా సేల్స్ ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియరా ఈ ప్రిడిక్ట్ అంటే? రైట్. నౌ వేవ్ 2లోకి వద్దాం. ఓకేనా, వేవ్ 1 ఎప్పుడు 2016లో, అండ్ వేవ్ 2 వచ్చేసి జనరేటివ్ ఏఐ అనే ఎరా రావడం జరిగింది, జనరేటివ్ ఏఐ. సో ఇక్కడ సేల్స్ ఫోర్స్ అడాప్ట్ చేసుకుని దీని ఏం చేసిందంటే ఐన్స్టీన్ కోల్ పైలట్ అని చెప్పేసి సేల్స్ ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్డ్ చేసుకుంది. ఓకేనా, సో ఈ ఐన్స్టీన్ కో పైలట్ అంటే ఏంటిది వెంకట్, మరి ఇది ఎప్పుడు లాంచ్ అయింది? యాక్చువల్గా 2023లో లాంచ్ కావడం జరిగింది. ఈ ఐన్స్టీన్ కో పైలట్ని మనం సెకండ్ వేవ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఏఐ అని చెప్పి కూడా అనొచ్చు. మరి ఇదేం చేస్తుంది వెంకట్? సింపుల్, ఈ జెన్ ఏఐ, కొన్నిసార్లు నేను జెన్ ఏఐ అని కానీ జనరేటివ్ ఏఐ కానీ ఇట్లా పిలుస్తుంటాను, ఏదైనా సేమ్. ఓకేనా, నా జెన్ ఏఐ యూజెస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఈ ఎల్ఎల్ఎమ్స్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఇవి యూజ్ చేయడం జరుగుతుంది టు క్రియేట్ ఏ న్యూ కంటెంట్, టెక్స్ట్ కానీ ఈమెయిల్స్ కానీ సమ్మరైజ్ చార్ట్స్ ఇవన్నీ కూడా మనం ప్రాంప్ట్ ఇస్తే దాని నుంచి ఇవన్నీ జనరేట్, లైక్ యాజ్ చాట్ జీపీటీ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇప్పుడు. ఓకేనా, ఇట్ డస్ నాట్ యాక్ట్ ఆన్ ఇట్స్ ఓన్, ఇది ఓన్గా యాక్ట్ చేయలేదు, మనం డేటా అయినా ప్రాంప్ట్ ఇస్తే దాన్ని బట్టి ఇది లైక్ హ్యూమన్ అసిస్ట్ చేస్తే అది జనరేట్ చేస్తుంది అన్నట్టు. క్లియరా? అలా మరి సేల్స్ ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోపైలట్ ఏం చేస్తుంది వెంకట? యాక్చువల్గా ఇది ఏంటి జనరేటివ్ ఏఐ అంటే ఇది. మరి సేల్స్ ఫోర్స్లో కోపైలట్ బిల్డ్ చేశారన్నారు కదా జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్లో, అదేం చేస్తుంది మరి? ఓకే, సింపుల్, ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయడం, జనరేట్స్ పర్సనలైజ్డ్ ఈమెయిల్ టు ది ప్రాస్పెక్ట్స్ అండ్ కస్టమర్స్. అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఏదైనా లీడ్ ఉంది, లీడ్కి ఏదైనా ఈమెయిల్ సెండ్ చేయాలనుకోండి, సో ఆటోమేటిక్గా అది పర్టికులర్ లీడ్ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి ఒక పర్టికులర్ ఈమెయిల్ని అది సమరైజ్ చేస్తుంది, డ్రాఫ్ట్ చేసి ఉంచుతుంది, అంటే బిల్డ్ చేస్తుంది. ఏదైనా కేసు ఉంది, ఆ కేసు రిలేటెడ్గా ఏమైనా రిప్లై ఇవ్వాలనుకుంటే అది రిప్లై ఇవ్వదు, జస్ట్ నీకు ఆ ఫార్మాట్ ఇస్తుంది అంతే. ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ ఫార్మాట్ ఇస్తుంది, డ్రాఫ్ట్ మోడ్లో ఇస్తుంది, నువ్వు దాన్ని మళ్ళీ మాడిఫై చేసుకొని ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నావు వాళ్ళకి నువ్వు సెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో అది వన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇది చేస్తుంది సేల్స్ ఫోర్స్లో కోపైలట్. లెట్సే ఇప్పుడు ఒక కేసు ఉంది, ఆ పర్టికులర్ కేసు యొక్క హిస్టరీ లెట్సే ఒక 3 పేజెస్లో ఉంది ఆర్ 4 పేజెస్లో ఉంది అనుకుంటున్నాను. కేసు కన్వర్జేషన్ ఉంటుంది కదా, నాకు ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ రిజాల్వ్ కాలేదు అండ్ మనం అడుగుతూ ఉంటాం, అండ్ ఆ పర్టికులర్ మళ్ళీ అతను ఆన్సర్ ఎక్కడ ఇష్యూ వచ్చింది, ఎప్పటి నుండి ఉంది ఈ ఇష్యూ, అండ్ ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ ఇష్యూ వల్ల కానీ మన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తూ ఉంటాం కదా. సో అదంతా కూడా సమ్మరైజ్ చేసి, ఓకేనా, సమ్మరైజ్ ఏ లాంగ్ సపోర్ట్ కేస్ హిస్టరీ ఇంటూ 3 లైన్స్, అంటే 3 or 2 లైన్స్లోకి, అంటే లాంగ్ కేస్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్స్ లాగా అది మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు, షార్ట్ వర్డ్స్లో. క్లియరా? సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా సేల్స్ ఫోర్స్లో మనం చూస్తూ ఉంటాం. మేబీ ఇప్పుడు ఇదంతా చెప్పినా కానీ మీకు క్లారిటీ ఉండకపోవచ్చు. సింపుల్గా అట్లీస్ట్ మీరు ఆ నేమ్స్ తోటి ఫిమిలియర్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ప్రిడిక్టివ్ ఏఐలో ఐన్స్టీన్ రావడం జరిగింది, జనరేటివ్ ఏఐలో ఐన్స్టీన్ కోపైలట్ రావడం జరిగింది. నా లెట్స్ ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు సపోజ్ ఒక సర్వీస్ ఏజెంట్ ఓపెన్ ఏ కేస్, కోపైలట్ ఆటోమేటిక్లీ డ్రాఫ్ట్ ఏ రెస్పాన్స్ ఈమెయిల్, అంటే
ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఒక కేసు ఓపెన్ చేసింది అనుకోండి, కోపైలట్ అనేది ఆటోమేటిక్గా ఆ ఈమెయిల్ రెస్పాన్స్ని ఇట్లా మనకు కేసు రేజ్ చేసిన అతని పేరు జాన్ అనుకోండి, హాయ్ జాన్, థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్, బేస్డ్ ఆన్ యువర్ ఇష్యూ ఐ రికమెండెడ్, అంటే ఏమైనా స్టెప్స్ ఉంటాయి కదా, దాని దగ్గర నాలెడ్జ్ ఆర్టికల్స్ ఉంటాయి, దాని ఆధారంగా ఈ స్టెప్స్ ఫాలో అయితే నీది ఇష్యూ సాల్వ్ అవుతా అని చెప్పేసి అట్లా మెయిల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది రాయడం జరుగుతుంది అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక నీకు ఒక హెల్పర్ లాగా, ఒక స్మార్ట్ అసిస్టెంట్స్ లాగా అనుకోండి, స్మార్ట్ అడ్వైజర్ లాగా అనుకోండి. ఓకేనా, కంటెంట్ రైటరు లేదా స్మార్ట్ అడ్వైజర్ అనుకోండి సేల్స్ ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏది కోపైలట్, ఐన్స్టీన్ కోపైలట్. క్లియరా? నావ్ నావ్ ఇప్పుడు మన హీరో వస్తున్నాడు, ఎవరు? ఏజెంట్ ఫోర్స్. ఈ పర్టికులర్ ఏజెంట్ ఫోర్స్ ఏజెంటిక్ ఏఐ అని చెప్పేసి రావడం జరిగింది. ఏజెంటిక్ ఏఐ ఎరాలో ఏజెంట్ ఫోర్స్ని తీసుకురావడం జరిగింది సేల్స్ ఫోర్స్. ఎప్పుడు తీసుకొచ్చిందంటే ర్యాపిడ్ అప్డేట్స్ వస్తున్నాయి దీంట్లో. ఓకేనా, సో సెప్టెంబర్లో ఐ గెస్ సెప్టెంబర్ 16th or 17th ఆ టైంలో ఫస్ట్ టైం సేల్స్ ఫోర్స్ ఏజెంట్ ఫోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఏజెంట్ ఫోర్స్ 1 అది ఏజెంట్ ఫోర్స్ జనరల్గా అది ఏజెంట్ ఫోర్స్ని స్టార్ట్ చేసింది. అండ్ దాని తర్వాత ఐ థింక్ డిసెంబర్లో అనుకుంటా ఏజెంట్ ఫోర్స్ 2.0 తీసుకురావడం జరిగింది. ఏంటిది? ఏజెంట్ ఫోర్స్ 2.0 అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, కీప్ ఆన్. నెక్స్ట్ ఇప్పుడు ఏజెంట్ ఫోర్స్ 3.0 నడుస్తూ ఉంది. సో ఈరోజు ఆ ఏజెంట్ ఫోర్స్ సేల్స్ ఫోర్స్ ఆర్క్లో చూసిన ఆప్షన్ రేపు చేంజ్ అయ్యి ఉండొచ్చు, అండ్ మేబీ కొత్త థింగ్స్ యాడ్ చేస్తూ ఉండొచ్చు అన్నట్టు. సో ర్యాపిడ్గా అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. సో మీరు కూడా అంతే ర్యాపిడ్గా వాటిని ఫాలో అవుతూ ఉండాలి. మనకు తెలుసు కదా సేల్స్ ఫోర్స్ రిలీజెస్ ఉంటాయి, 3 రిలీజెస్. అవన్నీ కూడా నేను బేసిక్స్ నుంచి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికి కూడా సేల్స్ ఫోర్స్ నాలెడ్జ్ ఐడియా ఉంది. ఆ రిలీజెస్లో ఈ పర్టికులర్ సేల్స్ ఫోర్స్ ఏజెంట్ ఫోర్స్ పరంగా చాలా అప్డేట్స్ అనేది ఉంటా ఉన్నాయి. అండ్ బై ద వే ఈ 2024 సెప్టెంబర్లో ఏదైతే ఏజెంట్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేశారో అది ఇంట్రడ్యూస్ చేసిరని కూడా చెప్పొచ్చు. అండ్ ఇంకొక వర్డ్లో ఏం చెప్పొచ్చు అంటే ఈ ఐన్స్టీన్ కోపైలట్కి కోపైలట్ అనే నేమ్ని ఏజెంట్ ఫోర్స్గా చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో అది కొత్త ఇంట్రడ్యూస్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు ఇట్లా చెప్పినా పర్లేదు అన్నట్టు. యాక్చువల్గా అయితే ఇదే జరిగింది. ఐన్స్టీన్ కోపైలట్ ఏదైతే ఉందో 2023లో స్టార్ట్ అయింది, అది సెప్టెంబర్ ఆఫ్ 2024 అరౌండ్ ఏజెంట్ ఫోర్స్గా చేంజ్ చేసి దాని నేమ్ తోటి మనం తీసుకురావడం జరుగుతుంది. మరి ఏజెంట్ ఫోర్స్ అండ్ ఐ మీన్ న్యూ వర్షన్ అనుకోండి దీనికి, ఇది ఇంకా ఏజెంట్ ఫోర్స్ ఏం చేస్తుంది వెంకట్? మరి ఏజెంట్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఇది థర్డ్ వేవ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఏఐ అనుకోవచ్చు. సింపుల్ అటానమస్ ఏఐ, ఇండిపెండెంట్ ఏజెంటిక్ ఏఐ అనేటిది. లెట్సే ఇది సింపుల్గా మన రెండింటిని కలిపి ప్రిడిక్టివ్ ప్లస్ జెన్ ఏఐ, ఏదైతే ప్రిడిక్టివ్ ఏఐ జనరేటివ్ ఏఐ అవుతున్నాయో రెండింటిని కలిపి దాంతో పాటు డిసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉంటుంది అండ్ ఆటోమేటెడ్ ఎబిలిటీ కూడా ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, వెంకట్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ఆల్రెడీ మనకి ఇది వర్క్ ఫ్లోస్ ఉన్నాయి, ప్రాసెస్ బిల్డర్ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అడ్వాన్స్డ్ వన్ ఫ్లోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఆటోమేటెడ్ థింగ్సే చేస్తాయి కదా. ఓకే, అని డౌట్ రావచ్చు, అవి కూడా ఆటోమేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్సే చేస్తాయి కదా, మరి మళ్ళీ ఏజెంట్ ఫోర్స్ ఎందుకంటే ఈ ఏజెంట్ ఫోర్స్ ద్వారా ఏజెంట్ బిల్డ్ చేస్తే ఆ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నువ్వేం చేయాలి, నువ్వు ఆ ఫార్ములా రాయాలి, ఒక పర్టికులర్ సెటప్ అంతా చేయాలి, ఆ సెటప్ అంతా కూడా ఏజెంటే చేసుకుంటుంది, డిసిషన్స్ కూడా ఏజెంటే తీసుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తాడు, డిసిషన్ ఫ్లో దేని ఆధారంగా డిసిషన్ తీసుకుంటుంది, నువ్వు ఇచ్చిన కండిషన్ బట్టి, రైట్? సో ఇక్కడ ఏజెంట్ ఫోర్స్లో ఏజెంట్ ఫోర్స్ ద్వారా ఏం చేస్తామంటే మనం ఏజెంట్స్ని బిల్డ్ చేస్తాం. ఏజెంట్ అంటే ఏంటిది? బై ద వే ఒక డిజిటల్ వర్కర్ అని చెప్పొచ్చు. ఏంటిది అది? డిజిటల్ వర్కర్ అని చెప్పేసి చెప్పొచ్చు అన్నట్టు. ఆ డిజిటల్ వర్కర్ ఏం చేస్తే ఏంటనేది మనం ఫర్దర్గా ఇన్డెప్త్గా చూద్దాం ఒకసారి. సో 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 ఈ ఏజెంట్ ఫోర్స్ గురించి ఏజెంట్ ఏఐ హిస్టరీ లైఫ్ సైకిల్ ఉంటుంది, అప్పుడు నేను క్లియర్గా చెప్తాను, కింద నెక్స్ట్ స్టెప్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఏజెంట్ ఫోర్స్ అంటే ఏంటిదంటే చాలా అడ్వాన్స్డ్ వర్షన్. ఈ ఏజెంట్ ఫోర్స్ ద్వారా ఏజెంట్స్ని బిల్డ్ చేయొచ్చు, ఇదేని ఏజెంట్స్ని బిల్డ్ చేయొచ్చు. ఏజెంట్ అంటే ఎవరు? ఒక మనిషిలాగానే అనుకోండి, బట్ డిజిటల్ రూపంలో ఉన్నాడు అనుకోండి. మనిషి ఏదైతే వర్క్ చేయగలుగుతుందో ఆల్మోస్ట్ అంతా కూడా అది చేయగలుగుతుంది. ఓకే, సేల్స్ ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా ఇప్పుడు. సో అంటే అన్ని వర్క్స్ చేస్తుందని కాదు, కొన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ని అది చేస్తుంది. లైక్ ఇట్స్ లైక్ యాజ్ ఎ జూనియర్ ఎంప్లాయీ, ఒక జూనియర్ ఎంప్లాయీ అనుకోవచ్చు సేల్స్ ఫోర్స్ ఇన్సైడ్ ఆఫ్ ది సేల్స్ ఫోర్స్లో. ఓకేనా, ఏం చేస్తుంది వెంకట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నాడు, ఈమెయిల్ చేసిండు, ఏమని? మై ఇంటర్నెట్ వాజ్ నాట్ వర్కింగ్, ప్లీజ్ ఫిక్స్ ఇట్ అని చెప్పేసి ఈమెయిల్ చేసింది అనుకోండి. ఏజెంట్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ ఈమెయిల్ని రీడ్ చేసి ఒక కేసు క్రియేట్ చేసి దాన్ని క్లాసిఫై చేసి ఇష్యూని ఏంది అసలు ఆ ఇష్యూ అని దాంట్లో చూసి
దాని తర్వాత ఆ ఇష్యూ కనుక ఈ ఏజెంట్ ఫోర్స్ సజెస్ట్ చేయగలిగింది, అంటే రిజాల్వ్ చేయగలిగింది అయితే కనుక మరి దానికి ఎలా తెలుస్తుంది వెంకట అంటే బ్యాక్ ఎండ్లో మనం దానికి ట్రైన్ చేస్తాం, నాలెడ్జ్ ఆర్టికల్స్ కానీ ఫైల్స్ చాలా ఇస్తాం అన్నట్టు. సో దాంట్లో కనుక ఉంటే కనుక ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అది నువ్వు ఇది చేసే ఇన్ని ఇష్యూ సాల్వ్ అవుతుందని రిజల్యూషన్ దానికి ఇవ్వడం జరుగుతుంది, సెండ్ చేస్తుంది ఆటోమేటిక్గా రిప్లై. ఒకవేళ అతను నా కేసు క్లోజ్ అయింది అని చెప్పేసి చెప్పాడు అనుకోండి, దెన్ అప్పుడు ఇష్యూ క్లోజ్ అయింది, ఇష్యూ ఫిక్స్ అయింది అని చెప్పాడు అనుకోండి, కేసు ఆటోమేటిక్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నువ్వు పర్టికులర్ లాంగ్వేజ్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు జనరల్ ఇంగ్లీష్లో ఇచ్చినా అది అర్థం చేసుకుంటుంది. రైట్? నౌ లెట్స్ సీ గైస్, నౌ లెట్స్ సీ ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ చాట్ బాట్స్, కోపైలట్స్ అండ్ ఏజెంట్స్. ఓకేనా? ఒకసారి మళ్ళీ మెయిన్గా ఏం డిఫరెన్స్ ఉంది వెంకట్, మరి అసలు యాక్చువల్గా ఇంతకుముందు మనకి చాట్ బాట్స్ ఉండే, దాని తర్వాత కోపైలట్స్ అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు ఏజెంట్స్ అంటున్నావు. మెయిన్ డిఫరెన్స్ మాకు సంవాట్ అర్థమైంది, ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే సో ఈ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఈ చాట్ బాట్స్ దేనితో బిల్డ్ చేశారు? ప్రొడక్టివ్ ఏఐ తోటి. కోపైలట్స్ జనరేటివ్ ఏఐ తోటి, అండ్ ఏజెంట్స్ ఏజెంటిక్ ఏఐ తోటి, ఏఐ తోటి, ఆర్ ఆటోనమస్ ఏఐ కూడా అంటారు దీన్ని జెన్ ఏఐ కూడా అంటారు, డిఫరెంట్ నేమ్స్ అన్నట్టు. అసలు ఏంటికి పర్పస్ ఏంటిది? చాట్ బాట్ పర్పస్ ఏంటిది? గివ్ ఆన్సర్స్ టు ది కామన్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ దానికి ఒక పర్టికులర్ ట్రైన్లు చేస్తే అవే క్వశ్చన్కి అది ఆన్సర్ ఇస్తుంది. వేరేది ఏమైనా అడిగినా అంటే దానికి సంబంధం లేదని చెప్తుంది, నాకు సంబంధం అని చేయలేదని కూడా చెప్పదు, అది అట్లా జస్ట్ కాంటాక్ట్ సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అవునా? సో కామన్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది. మరి కోపైలట్ ఏం చేస్తుంది వెంకట్? సింపుల్, ఇది ఒక స్మార్ట్ అసిస్టెంట్ అని చెప్పిన కదా. సో మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, మనం వర్క్ చేస్తూ ఉంటే ఏం చేస్తుంది? ఈమెయిల్స్ రాస్తుంది, డేటాని సమ్మరైజ్ చేస్తుంది, ఏమైనా కావాలంటే సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇది ఒక స్మార్ట్ అసిస్టెంట్ లాగా కోపైలట్ అనేది. ఓకేనా? నా ఏజెంట్ ఏం చేస్తుంది వెంకట్ అంటే డూ ఫుల్ జాబ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ జాబ్ చేస్తుంది. ఓకేనా? సో గోయింగ్ ఫార్వర్డ్ మొత్తం కూడా దీని గురించి డిస్కస్ చేసుకునేది. సో మనకి ఇన్డెప్త్గా మీకు ఫర్దర్గా తెలుస్తుంది. ఈ ఏజెంట్లో ఒకటే ఏజెంట్ ఉంటుందా, లేదంటే సేల్స్ ఏజెంట్, సర్వీస్ ఏజెంట్, మార్కెటింగ్ ఏజెంట్, అడ్మిన్ ఏజెంట్, ఇట్లా అన్నీ ఉంటాయా, ఉంటే అవేం చేస్తాయి అనేది కూడా మనం ఫర్దర్గా చూద్దాం. ఫస్ట్ అయితే జనరల్ ఏజెంట్ ఏం చేస్తో చెప్తున్నాం. నా ఇంటరాక్షన్ స్టైల్ ఎట్లా ఉంటుంది? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా, మనం క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది. ఏంటిది? చాట్ బాట్. జనరల్గా కోపైలట్స్ టాక్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్లో మనం ఇచ్చినా కానీ, ప్రాంప్ట్ ఇచ్చినా మాట్లాడినా కానీ అది అర్థం చేసుకోగలుగుతుంది. అండ్ ఇది వర్క్ టువార్డ్స్ ఎ గోల్, దాని యొక్క గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కోసం ఎలా అయినా కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. నా జనరల్ యూజ్ ఇన్ ఎగ్జాంపుల్ అంటే జనరల్గా ఈ పర్టికులర్ ఈ చాట్ బాట్స్ కానీ, కోపైలట్స్, ఏజెంట్స్ జనరల్ కైండ్ ఆఫ్ థింగ్స్లో మనం మాట్లాడుకుంటే సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ కాకుండా, ఓకేనా? సో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ కాకుండా జనరల్గా అయితే ఈ చాట్ బాట్ సపోజ్ ఏదన్నా వెబ్సైట్ ఉంది, ఏ వెబ్సైట్? ఒక పిజ్జా వెబ్సైట్ ఉంది అనుకున్నాం. సో ఆ పర్టికులర్ పిజ్జా వెబ్సైట్ పరంగా నేనేం చేయాలనుకుంటున్నా? బిజినెస్ అవర్స్ ఏందో తెలుసుకోవాలనుకుంటున్నా. దేనికి? నేను ఒక పిజ్జా ఆర్డర్ చేయడానికి. సో వర్కింగ్ అవర్స్ తెలుసుకోవాలనుకుంటున్నా. నువ్వు ఆ క్వశ్చన్ అడిగినావు అనుకో, వాట్ ఈస్ యువర్ వర్కింగ్ అవర్స్ అన్నట్టు అడిగితే వాళ్ళు చెప్తారు మార్నింగ్ అంటే ఎప్పుడు ఆ పర్టికులర్ పిజ్జాలు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, మేబీ 12 PM to 6 PM వరకు, ఆ 12 PM to 10 PM వరకు, అట్లా ఆ బిజినెస్ అవర్స్ చెప్తుంది. అండ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా మీకు మోస్ట్లీ యూజ్ చేసే ఉంటారు. ఓకేనా? మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇట్లా ఓపెన్ అయిపోతుంది చూడొకటి. సో వాట్ యూ నీడ్, నీకు ఏం కావాలి, ఏం కావాలి అడుగుతూ ఉంటుంది, రైట్? అది మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ అది చాట్ బాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ జనరల్. కోపైలట్స్ అయితే మీరు ఎప్పుడైనా జీమెయిల్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, జీమెయిల్ యూజ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఏఐ దట్ హెల్ప్స్ టు డ్రాఫ్ట్ అండ్ ఈమెయిల్ సమ్మరీ. ఓకేనా? ఈమెయిల్ సమ్మరీని అదే డ్రాఫ్ట్ చేస్తుంది. లెట్స్ ఇప్పుడు మనకు ఒక ఈమెయిల్ వచ్చింది, అది చూసి ఆటోమేటిక్గా రిప్లై ఏమి ఇవ్వాలి కింద అదే సజెస్ట్ చేస్తూ ఉంటుంది, రైట్? సో మీకు జెమినీ అయి ఉంటే కనుక అది ఇంకా లైక్ అదే రిప్లై ఏమి ఇవ్వాలి కూడా, పర్టికులర్ ఫార్మేట్ ఎగ్జాక్ట్ రిప్లై ఏమి ఇవ్వాలి కూడా అదే మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది కోపైలట్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తాయి. మరి ఏజెంట్స్ ఏం చేస్తాయి వెంకట్? దిస్ ప్రాసెస్ ఏ ఫుల్ కస్టమర్ రీఫండ్. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో కానీ, స్విగ్గీ కానీ ఏదైనా ఒకటి ఉందనుకుందాం. ఓకేనా? మీరు ఒకటి ఆర్డర్ చేసిరు ఫుడ్, అది మీకు నచ్చలేదు, ఆర్ఎల్స్ ఏమన్నా రాంగ్ ఐటమ్ డెలివరీ అయింది అనుకోండి, మీరు దాన్ని రీఫండ్ చేసి క్యాన్సిల్ చేసి దాన్ని ఏమంటారు, రిటర్న్ చేశారనుకోండి, ఆ రీఫండ్ మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా ఇదే చూసుకుంటుంది, ఏజెంటే చూసుకుంటుంది. అంటే మీరు లెట్సే ఆర్డర్ క్యాన్సిల్ చేసిరు,
అది అడుగుతుంది ఎందుకు ఆర్డర్ క్యాన్సిల్ చేసినావు, ఓకే నాకు ఈ ఐటమ్ రాంగ్ డెలివరీ అయింది, ఆ డ్యామేజ్ ఐటమ్ వచ్చింది, ఆ ఫుడ్ మంచిగా లేదు. దెన్ ఓకే, సో ఏమైనా పిక్స్ పెట్టమంటే పిక్స్ పెట్టినాం అనుకో, ఆ పర్టికులర్ పిక్స్ అది రీడ్ చేస్తుంది డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పేసి. దాని తర్వాత ఏం చేస్తుంది, ఓకే అది డ్యామేజ్కి ఎలిజిబుల్ అనుకుంటే దెన్ ఒకవేళ అక్కడ అప్రూవల్ నీడ్ కావాలి బిగ్ అమౌంట్ అనుకుంటే వాళ్ళ మేనేజర్ అప్రూవల్ తీసుకుంటుంది ఏజెంట్. లేదు ఇది దాని ఒక అంటే దానికి ఫస్టే ట్రైన్ చేస్తాం అన్నట్టు ఏజెంట్కి, నీ ఏరియా ఇది, నువ్వు ఇట్లా అయితేనే రెస్పాండ్ అవ్వాలి, నీ అమౌంట్ లెట్సే రీఫండ్ అమౌంట్ ఒక 100 అబౌవ్ బిలో ఉంటేనే నువ్వు రెస్పాండ్ కావాలి, 100 అబౌవ్ ఉంటే మాత్రం అప్రూవల్ కావాలంటే అప్రూవల్ సెండ్ చేస్తుంది. లేదు 100 బిలో ఉందనుకోండి ఆటోమేటిక్గా పేమెంట్ కస్టమర్ ఏదైతే చేసిండో అది రీఫండ్ హ్యాపీగా చేసేస్తుంది. క్లియరా? ఇది జనరల్ కైండ్ ఆఫ్ థింగ్స్, మీకు అందరికి తెలిసినవి ఇవన్నీ కూడా. నౌ సేల్స్ ఫోర్స్లో మరి ఏం చేస్తాయి వెంకట, ఐన్స్టీన్ బాట్స్, ఓకేనా. జనరల్గా ఏమన్నా వీటిని చాట్ బాట్స్ అంటాం రైట్. సో ఇప్పుడు సేల్స్ ఫోర్స్లో ఐన్స్టీన్ బాట్స్ అంటాం, అవి ఏం చేస్తాయి, అది కూడా సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్కి, ఎఫ్ఏకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్కి అది లైక్ ఆన్సర్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ ఉంది, ఆర్డర్ నెంబర్ ఇచ్చి ఆర్డర్ స్టేటస్ చెప్పండి ఆర్డర్ స్టేటస్ చెప్తుంది, అండ్ పాస్వర్డ్ రీసెట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఈ ఐన్స్టీన్ బాట్స్ చూసుకుంటాయి. మరి ఐన్స్టీన్ కోపైలట్ ఏం చేస్తుంది వెంకటి, కోపైలట్స్లో ఏం చేసినా ఐన్స్టీన్ కోపైలట్ని బిల్డ్ చేయడం జరిగింది, అవునా. ఐ మీన్ కోపైలట్ ఇది జెన్ ఏఐలో, జనరేటివ్ ఏఐలో. సో ఐన్స్టీన్ కోపైలట్ ఏం చేస్తుంది వెంకట్, సింపుల్, ఇక్కడ ఇట్ సజెస్ట్ డ్రాఫ్ట్స్ అన్ ఈమెయిల్ టు లీడ్, అంటే లీడ్కు ఏదైనా ఈమెయిల్ పంపాలంటే అది సజెస్ట్ చేస్తుంది ఎట్లా రాయాలి ఈమెయిల్ అనేది, రైట్. దాని తర్వాత కేస్ హిస్టరీని సమ్మరైజ్ చేయడం కానీ ఇలా లైక్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా స్మార్ట్ అసిస్టెంట్ లాగా ఇక్కడ కూడా మన సేల్స్ ఫోర్స్ పాయింట్ ఆఫ్లో వర్క్ కావడం జరుగుతుంది అన్నట్టు. లీడ్ కానీ కేసు ఓనర్ కానీ లేదంటే కేసు ఏమైనా ఇష్యూ అయితే దానికి మెయిల్ చేయడం, మోస్ట్లీ ఈమెయిల్ అంటే యూనో డేటాను సమ్మరైజ్ చేయడం, దాంట్లో ఇది యూజ్ కావడం జరుగుతుంది. మరి సేల్స్ ఫోర్స్ ఏజెంట్ ఏం చేస్తుంది, హ్యాండిల్స్ ఏ కంప్లైంట్, ఓకే హ్యాండిల్స్ ఏ కంప్లైంట్. సో అంటే ఒక కంప్లైంట్ వచ్చింది అనుకో, అదే కేసు క్రియేట్ చేసుకుంటుంది, అదే రిప్లై ఇస్తుంది, అదే క్లోజ్ చేస్తుంది, ఇన్ కేస్ దాని సరౌండింగ్స్లో ఉంటే కనుక. అది దాన్ని క్లోజ్ చేసే కెపాసిటీ ఉంటే మనం దానికి ట్రైన్ చేయాలి నాలెడ్జ్ ఆర్టికల్స్ ఇచ్చి. సో దాని సరౌండింగ్స్లో ఉంటే కనుక ఇది జస్ట్ సజెస్ట్ చేస్తుంది, అంటే నువ్వు మళ్ళీ నీ ఇంటరప్షన్ కావాలి, నువ్వు ఈమెయిల్ డ్రాప్ చేస్తుంది బట్ నువ్వు మళ్ళీ సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తే సెండ్ చేస్తుంది, అట్లా కాదు, మొత్తం ఏ టు జెడ్ సెండ్ చేస్తుంది, రిప్లై ఇస్తుంది, లైక్ యాజ్ హ్యూమన్ లాగా యాక్ట్ చేసేస్తుంది. ఫైనల్గా నాకు వన్ వర్డ్లో చెప్పాలి వెంకట్, దీనివల్ల బిజినెస్ వాల్యూ ఏముంటుంది మరి, ఈ చాట్ బాట్స్ వల్ల ఏముంటుంది, రిపీటెడ్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, దాని మీద టైం స్పెండ్ చేయకుండా టైం సేవ్ చేసుకోవచ్చు, బేసిక్ క్వశ్చన్స్, ఓకేనా. కొంతమందికి బేసిక్ క్వశ్చన్స్ మీద ఐడియా ఉంటుంది, ఆ బేసిక్ క్వశ్చన్స్ ఇది ఆన్సర్ ఇస్తే వాళ్ళకి ఆ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. మరి కోపైలట్స్ వల్ల ఏం యూజ్ ఉంటుంది, మేక్స్ పీపుల్ వర్క్ ఫాస్టర్, అంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాము, మన ఈమెయిల్ కేస్ హిస్టరీ ఉంది, దాన్ని సమ్మరైజ్ చేయాలంటే ఇట్స్ టేక్స్ 30 minutes పడుతుంది అనుకోండి, ఈ కోపైలట్ వల్ల అది ఒక 1 minute అయిపోతుంది. సో మన వర్క్ ఫాస్ట్గా చేయడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. మరి ఏజెంట్ వర్క్స్ లైక్ ఎక్స్ట్రా ఎంప్లాయ్, ఒక ఎక్స్ట్రా ఎంప్లాయ్ లాగా మనకి వర్క్ చేస్తుంది. ఇది బిజినెస్ వాల్యూ, వీటి వల్ల మన బిజినెస్కి మెయిన్ వాల్యూ ఏం యూజ్ ఉంటుంది అంటే ఇవి మీరు చెప్పవచ్చు అన్నట్టు ఇన్ సింపుల్ టర్మ్స్. ఫైనల్గా చాట్ బాట్ అంటే ఏంటిది, లైక్ ఏ రిసెప్షనిస్ట్ ఓన్లీ, అంటే కొన్ని క్వశ్చన్స్కి మన రిసెప్షనిస్ట్ జనరల్గా ఉన్నారనుకోండి ఆఫీస్లో, వాళ్ళకు ఏం క్వశ్చన్స్ వచ్చింది, లెట్స్ ఇప్పుడు నేను మన ఎస్ఎఫ్డిసి ఇండియా రిసెప్షనిస్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటా, ఏం క్వశ్చన్స్ అడుగుతారని ముందే నేను ఎక్స్పెక్ట్ చేసి దానికి ఆన్సర్ ఆల్రెడీ ట్రైన్ చేసి పెడతాను రిసెప్షన్కి, లైక్ యాజ్ అడ్మిన్కి ఫీజు ఎంత, సేల్స్ ఫోర్స్లో డెవలప్మెంట్ చెప్తారా, ఏజెంట్ ఫోర్స్ ఫీజు ఎంత, ఇంటిగ్రేషన్ రిలేటెడ్గా ఏముంటాయి, సో వాటి కైండ్ ఆఫ్ అన్నిటికి కూడా రిసెప్షన్కి ఆన్సర్ చేస్తా, అవే ఆమె ఆన్సర్ చేస్తుంది. మోర్ దెన్ దట్ ఏమైనా ఒకవేళ కావాలి అంటే దెన్ నాకు కాల్ ఫార్వర్డ్ చేస్తుంది, అవునా. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఓకేనా. చాట్ బాట్లు ఏం చేస్తాయి, దానికి ట్రైన్ చేసినంత వరకు ఆన్సర్ చేస్తాయి, మోర్ దెన్ దట్ ఏమైనా కావాలి అంటే కనెక్ట్ టు దిస్ పర్సన్, లైక్ మేనేజర్ ఇంకెవరైనా హ్యూమన్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. మరి కోపైలట్స్ ఏంటి వెంకట్, లైక్ ఏ పర్సనల్ అసిస్టెంట్స్ హెల్ప్ యూ, మనకు పర్సనల్ అసిస్టెంట్ లాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. మరి ఏజెంట్ అంటే ఏంటిది వెంకట్, లైక్ ఏ జూనియర్ ఎంప్లాయీ డూస్ ద జాబ్, అంటే అది మన ఎంప్లాయీ లాగా, మనం సీనియర్ అయితే మన కింద జూనియర్ ఎంప్లాయీ లాగా ఒక ఎంప్లాయీ లాగా అది వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటుంది దాని యొక్క సరౌండింగ్స్లో, బౌండరీస్లో. క్లియరా, ద మెయిన్ డిఫరెన్స్ అర్థమైందా, చాట్ బాట్స్కి కోపైలట్కి ఏజెంట్కి నేను ఏం చెప్పాలనుకున్నా మీకు మెయిన్గా క్లియర్గా ఐడియా వచ్చిందా, ద మెయిన్ పాయింట్ ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ ఏంటనేది అర్థమైందా. నేను జనరల్ పాయింట్స్ తీసుకొని చెప్పడానికి ట్రై చేసిన, సేల్స్ ఫోర్స్ ఇంక్లూడ్ చేసి చెప్పడానికి ట్రై చేసిన. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. నా
సో ఇక్కడ కూడా మీకు డిఫరెన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇన్ డీటెయిల్గా ఒకసారి ఇది చదవండి. నా ఇదంతా బాగానే ఉంది వెంకట్. ఏజెంటిక్ అన్నావు, ప్రిడిక్టివ్ అన్నావు, అవునా, జనరేటివ్ అన్నావు, దాని తర్వాత ఆటానమస్ అన్నావు, ఏజెంటిక్, ఇవన్నీ అంటున్నావు కదా వర్డ్స్. యాక్చువల్గా ఏజెంట్ ఫోర్స్ అంటే ఏంటిది, ఏం చేస్తుంది దాంతో, నాకు క్లియర్ ఆన్సర్ కావాలి. వన్ వర్డ్ ఆన్సర్, సింపుల్ గైస్. ఏజెంట్ ఫోర్స్ ఈజ్ ఎ సేల్స్ ఫోర్స్ న్యూ ఏఐ ప్లాట్ఫామ్. సేల్స్ ఫోర్స్ యొక్క కొత్త ఏఐ ప్లాట్ఫామ్ ఇది. ఇది ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ టు క్రియేట్ ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం లైక్ ఏ డిజిటల్ హెల్పర్ ఇన్సైడ్ ది సేల్స్ ఫోర్స్. అంటే force.com తోటి మనం ఏం చేస్తాం, ఎపెక్స్ క్లాసెస్ ట్రిగ్గర్స్ ఎట్లయితే క్రియేట్ చేస్తామో లైక్ యాజ్ ఏజెంట్ force.com తోటి ఏజెంట్స్ని క్రియేట్ చేస్తాం. అంటే ఒక డిజిటల్ ఎంప్లాయీని మనం క్రియేట్ చేస్తున్నాం. ఆ డిజిటల్ ఎంప్లాయీని ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది ఏజెంట్ ఫోర్స్లో నేర్చుకోబోతున్నాం. అది మెయిన్ ఎజెండా. క్లియరా? ఇంతకుముందు ఒక ఏజెంట్ అని చెప్పినా కదా, ఆ ఏజెంట్ ఇట్లా వర్క్ చేస్తుంది, అదే డీల్ మొత్తం క్లోజ్ చేస్తుంది, అదే చేస్తుంది అని చెప్పినా కదా. సో అది చేయాలంటే దానికి ఫస్ట్ ట్రైన్ చేయాలి కదా. మీరు సేల్స్ ఫోర్స్ ఎందుకు నేర్చుకుంటున్నారు, సేల్స్ ఫోర్స్లో జాబ్ చేయడానికి. బట్ సేల్స్ ఫోర్స్లో జాబ్ చేయాలంటే ఫస్ట్ మీరు ట్రైన్ కావాలి కదా. సో అట్లనే ఈ పర్టికులర్ డిజిటల్ ఎంప్లాయీకి మనం ఏం చేయాలి, ట్రైన్ చేయాలి. అది ఎట్లా ట్రైన్ చేసుకుంటూ ఎట్లా బిల్డ్ చేస్తాం అనేదే ఏజెంట్ ఫోర్స్ యొక్క కాన్సెప్ట్. ఏజెంట్ ఫోర్స్ ద్వారా ఏం చేస్తాం, ఒక డిజిటల్ హెల్పర్ని క్రియేట్ చేస్తాం, ఆర్ ఎల్స్ ఒక ఏజెంట్ని క్రియేట్ చేస్తాం. అది మన గోల్. దీస్ ఏజెంట్స్ డోంట్ జస్ట్ గివ్ ఆన్సర్స్. ఈ ఏజెంట్స్ అనేది ఓన్లీ ఆన్సర్ ఇవ్వడానికే కాదు. ఆన్సర్ ఇవ్వడానికే అయితే చాట్ బాట్స్ అండ్ కోపైలట్సే ఉన్నాయి. మోర్ దెన్ దాట్, దే కెన్ అండర్స్టాండ్ ద గోల్. అది ఏం చేయాలనో అర్థం చేసుకుంటుంది, ప్లాన్ చేస్తుంది, అండ్ దాని జాబ్ ఫినిష్ చేసుకుంటుంది. మీకు ఇన్ డీటెయిల్గా ఏజెంట్ యొక్క లైఫ్ సైకిల్ చెప్పాలి అంటే, ఇన్ డీటెయిల్గా మీకు ఏజెంట్ యొక్క లైఫ్ సైకిల్ చెప్పాలి అంటే, దెన్ అగైన్ వి గో బ్యాక్ టు ది స్లైడ్. సీ హియర్, ఏజెంట్ యొక్క లైఫ్ సైకిల్ ఏముంది వెంకట్. ఫస్ట్ గోల్, నీకు ఏం కావాలి చెప్పు. గోల్ గివెన్, మనం ఏం చేయాలి, ఏజెంట్కి అడగాలి, చెప్పాలి. వి టెల్ ద ఏజెంట్ వాట్ టు డూ, ఏం చేయాలో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, సాల్వ్ దిస్ రీఫండ్ రిక్వెస్ట్. రీఫండ్ రిక్వెస్ట్ని నేను సాల్వ్ చేయమని ఏజెంట్కి చెప్పినా అనుకోండి, అది నా గోల్. ఓకేనా? నా నెక్స్ట్ అదేం చేస్తుంది, అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ని అర్థం చేసుకుంటుంది. ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏంటిది అదనేది. అది ఏజెంట్ లుక్ ఇన్ ఎట్ సేల్స్ ఫోర్స్ రికార్డ్స్, హిస్టరీ, కంపెనీ రూల్స్. అంటే నువ్వు ఏదైతే ఆ పర్టికులర్ రీఫండ్ని రిక్వెస్ట్ని సాల్వ్ చేయమని చెప్పినావో దాని రిలేటెడ్గా సేల్స్ ఫోర్స్లో ఉన్న రికార్డ్స్ని, దాని యొక్క హిస్టరీని, కంపెనీ యొక్క రూల్స్ని, వాటన్నిటిని కూడా చూస్తుంది. నువ్వు ఏదైతే రిఫండ్ చేయాలనుకుంటున్నావు దాని రిలేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని కూడా చూస్తుంది. చదువుతుంది అనుకో, సింపుల్గా చెప్పాలంటే అర్థం చేసుకుంటే చదువుకో. నెక్స్ట్ ఏం చేస్తుంది, ప్లాన్ స్టెప్స్ని ప్లాన్ చేస్తుంది, డెసిషన్ చేస్తుంది, ఏం చేయాలి మరి. ఇట్ డిసైడ్స్ ద బెస్ట్ వే టు రీచ్ ద గోల్. ఈ పర్టికులర్ ఇష్యూను రీచ్ ద గోల్ అంటే ఏంది, ఇక్కడ ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడమే. దానికి ఈ ఇష్యూని సాల్వ్ చేయడమే. ఆ ఇష్యూని ఎట్లా బెస్ట్ వేలో దీన్ని సాల్వ్ చేయొచ్చు అని ప్లాన్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ టేక్ యాక్షన్. యాక్షన్ తీసుకునేటప్పుడు మనం బ్యాక్ ఎండ్లో దానికి ఫ్లోని ఆటోమేట్ ఎట్లా యాక్షన్ తీసుకోవాలనేది ఫ్లో ద్వారా కానీ, ఎపెక్స్ క్లాస్ ద్వారా కానీ, ఏపీఐస్ ద్వారా కానీ మనం దానికి చెప్పాలి యాక్షన్ టు ద వర్క్. అంటే బ్యాక్ ఎండ్లో మనం ఈ ఏజెంట్ని దాన్ని కనెక్ట్ చేస్తే, అంటే మనం ఏజెంట్ ఎప్పుడు కనెక్ట్ చేస్తాం వెంకట్ అంటే ఆ ఏజెంట్ ఫోర్స్ ద్వారా ఏజెంట్ బిల్డ్ చేసే ప్రాసెస్లోనే ఈ వర్క్స్ అన్నీ కూడా చేస్తాం అన్నట్టు. అన్నిటికీ ఒకటే ఏజెంట్ ఉండదు. ఓకేనా? లెట్స్ సే అంత వర్క్ ఒకటే ఏజెంట్ చేయదు. ఇప్పుడు నేను ఒక సేల్స్ ఫోర్స్ ఎంప్లాయీని, సేల్స్ ఫోర్స్ కైండ్ ఆఫ్ వర్క్సే చేస్తా. లెట్స్ సే XYZ అనే పర్సన్ ఉన్నాడు, అతను ఒరాకిల్ ఎంప్లాయీ, ఒరాకిల్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంకొక అతను ఉన్నాడు సాప్ కైండ్ ఆఫ్ థింగ్సే చేస్తాడు. అన్నీ ఒకరే చేయరు కదా. లైక్ యాజ్ ఏజెంట్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజెంట్ని బిల్డ్ చేసుకుంటాం. లెట్స్ సే కేస్ ఆబ్జెక్ట్ రిలేటెడ్గా ఒక ఏజెంట్, అది కేస్ ఇష్యూస్ మాత్రమే సాల్వ్ చేస్తుంది. లీడ్ రిలేటెడ్గా ఒక ఏజెంట్, అది లీడ్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే సాల్వ్ చేస్తుంది అన్నట్టు. అర్థమైందా? అది ఏజెంట్ బిల్డ్ చేసేటప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఇంకా నా సో ఈ యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ తీసుకుంటుంది. దీంట్లో మనం ఇచ్చిన కైండ్ ఆఫ్ థింగ్స్ అది మొత్తం సమ్మరైజ్ చేసుకొని ఆ స్టెప్స్ అన్నిటిని యాక్షన్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత చెక్ రిజల్ట్ ఏం చేస్తుంది, రిజల్ట్స్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటుంది. కన్ఫర్మ్ ఇఫ్ ఈ స్టెప్ వాజ్ సక్సెస్ఫుల్గా ఇది యాక్షన్ తీసుకుంటే కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత అడాప్ట్స్ ఇఫ్ నీడెడ్, ఏమైనా కావాలి అంటే అది అడాప్ట్ చేసుకుంటుంది. ఇఫ్ సంథింగ్ ఫెయిల్స్ ఆర్ ఇట్ ట్రైస్ అనదర్ వే ఆర్ ఆస్క్ ఫర్ ది హెల్ప్. అంటే ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, ఆ ఇష్యూ రిలేటెడ్గా అది అడాప్ట్ చేసుకొని వేరే విధంగా ట్రై చేయడం జరుగుతుంది అన్నట్టు, అనదర్ వే. నెక్స్ట్ గెట్స్ అప్రూవల్, అంటే ఆస్క్ ఏ హ్యూమన్ టు అప్రూవ్ ఇంపార్టెంట్ యాక్షన్స్. అంటే ఒకవేళ యాక్షన్స్ ఇప్పుడు ఇక్కడ యాక్షన్ తీసేసుకుంది కదా ఆల్రెడీ,
ఈ యాక్షన్ తీసుకోకుండా జనరల్ యాక్షన్స్ అయితే తీసుకుంటుంది. మరి ఏ యాక్షన్ తీసుకోవాలి, ఏ యాక్షన్ తీసుకోవద్దంటే అది మనం చెప్తాం ఏజెంట్‌కి చెప్తాం అన్నట్టు. నీ యొక్క బౌండరీస్ ఇంతవరకే, ఇది దాటి వెళ్ళొద్దు నువ్వు. ఓకేనా? సో ఇక్కడి వరకు ఉంటే నువ్వు ఓన్‌గా యాక్షన్ తీసుకో. మోర్ దాన్ ఇట్ రావాలి అనుకుంటే నా అప్రూవల్ కావాలి అంటే దెన్ ఇట్స్ అప్లై ఫర్ ది సబ్మిట్ ఫర్ ది అప్రూవల్ అన్నట్టు. ఓకేనా? సబ్మిట్ ఫర్ ది హ్యూమన్ అప్రూవల్ అడుగుతుంది అన్నట్టు. ఒకవేళ కావాల్సితేనే. లేదు అవసరం లేదనుకుంటే దాన్ని ఇక్కడే అయిపోతుంది. నెక్స్ట్ కంప్లీట్ ద టాస్క్ ఫినిష్ ది ఆల్ స్టెప్స్ అంటిల్ ద గోల్ ఈజ్ డన్. అంటే ఈ పర్టికులర్ గోల్ రీచ్ అయింది. గోల్ అంటే ఏంది, ఈ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు ఇది స్టెప్స్ని ఫాలో అవుతుంది. ఓకేనా? ఈ అన్ని స్టెప్స్ని కూడా అది రిపీటెడ్గా ఫాలో అవుతూనే ఉంటుంది. నౌ లాగ్స్ ఎవ్రీథింగ్. ఏవైతే ఈ ప్రాసెస్ మొత్తం చేసిందో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా నీట్గా సేవ్ చేసుకుంటుంది. సేవ్ ఆల్ యాక్షన్స్ ఫర్ ది రివ్యూ పర్పస్లో. ఓకేనా? అది మనం కూడా రివ్యూ చేసుకోవచ్చు యాజ్ ఎ హ్యూమన్గా. అండ్ లెర్న్ ఫర్ ది నెక్స్ట్ టైం. అంటే ఇది మెయిన్ అన్నట్టు. యూజర్స్ ఏదైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్ ఇచ్చిన యూజర్స్ ఫీడ్బ్యాక్ టు ఇంప్రూవ్ ద నెక్స్ట్ టైం. అంటే నెక్స్ట్ టైం నువ్వు సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి అది ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీడ్బ్యాక్ ఆధారంగా నేర్చుకుంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1+1 ఎంత అని చెప్పేసి ఒక అతను అడిగిండు. ఓకే, 2 అని చెప్పేసి లైక్ ఏజెంట్ చెప్పాలి యాక్చువల్గా. అది ఏజెంట్కి తెలియదు అనుకుందాం. సో అప్పుడు ఏమడుగుతావు, హ్యూమన్ ఒకవేళ సజెషన్ అడిగితే ఇప్పుడు 2 అని చెప్పింది అనుకో నేను. సో అది 2 అని ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ టైం ఎవరైనా 1+1 అని లైక్ అడిగారు అనుకోండి, డైరెక్ట్ ఇంకా అడగకుండా 2 అని చెప్పేసి. అంటే ఫీడ్బ్యాక్ని బట్టి నేర్చుకుంటా ఉంటుంది. ఆర్ఎల్స్ లైక్ ఇంకెలా చెప్పొచ్చు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీఫండ్ ఇష్యూనే ఉంది. ఈ హోల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఏజెంట్ ఫోర్స్కి ఒక 2 అవర్స్ పట్టింది అనుకోండి. సో నెక్స్ట్ టైం అతను ఫీడ్బ్యాక్ ఏం చేస్తారంటే ఈ ఇష్యూకి 2 అవర్స్ అవసరం లేదు, ఒక 1 అవర్లో నువ్వు సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి. సో అది ఫాస్ట్ వేలో ఎట్లా దీన్ని రిజాల్వ్ చేయాలని ఆ 1 అవర్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే. క్లియరా? రైట్. నౌ గో బ్యాక్ టు ది టెక్స్ట్ నోట్స్. సో ఆ పర్టికులర్ ఏజెంట్ ఫోర్స్ రిలేటెడ్గా ఉన్న లైఫ్ సైకిల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. అవే ఇన్ఫ్యాక్ట్ మన స్లైడ్లో కూడా ఉన్నాయి. నా ఏజెంట్ ఫోర్స్ ఎట్లా వర్క్ అవుతుందో చెప్పాను కదా. నా ఇప్పుడు నాకేం కావాలంటే వాట్ ఎగ్జాక్ట్లీ డూస్ అన్ ఏజెంట్ ఫోర్స్. ఏజెంట్ అనేది ఏం చేస్తుంది రియల్ వరల్డ్లో? మరి ఇది బ్యాక్ ఎండ్ నుంచి జనరల్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా వెంకట్. రియల్ వరల్డ్లో ఏం చేస్తుంది? సపోజ్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజెంట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సర్వీస్కి ఒక ఏజెంట్, సేల్స్కి ఒక ఏజెంట్, ఓకేనా, మార్కెటింగ్ రిలేటెడ్ ఒకటే ఏజెంట్ ఉండదు, మోర్ దెన్ వన్ ఉంటాయి. బట్ అగైన్ నేను ఇక్కడ అడ్మిన్ అండ్ ఆపరేషన్స్ పరంగా ఒక ఏజెంట్ ఉందనుకోండి, నేను ఒక సర్వీస్ ఏజెంట్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇది ఏం చేస్తుంది అంటే సర్వీస్ ఏజెంట్ రియల్ వరల్డ్లో ఒక కస్టమర్ ఉన్నాడు. సర్వీస్ అంటే ఏంటి? సపోర్ట్, రైట్? సో ఈ పర్టికులర్ సపోర్ట్ రిలేటెడ్గా ఒక ఇష్యూ రేజ్ చేసిండు. ఏం చేసిండు? ఒక ఇష్యూ నాకు సో ఇష్యూ అని చెప్పేసి రేజ్ చేసిండు. అది ఆ పర్టికులర్ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ని చదువుతుంది ఫస్ట్ సర్వీస్ ఏజెంట్. దాని తర్వాత దాని రిలేటెడ్గా కేసు క్రియేట్ చేస్తుంది సేల్స్ ఫోర్స్లో. ఏది? ఏజెంటే. దాని తర్వాత ఆ కేసు క్రియేట్ అయిన తర్వాత ఆ ఇష్యూ రిలేటెడ్గా సజెస్ట్ చేస్తుంది. ఎట్లా? అటాచెస్ నాలెడ్జ్ ఆర్టికల్స్ ఉన్నా కానీ, దానికి తెలిసింది ఒకవేళ ఉన్నా కానీ, నువ్వు ఇట్లా చేయి నీ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అని చెప్పేసి ఆర్టికల్ ద్వారా అది సజెస్ట్ చేస్తుంది. ఒకవేళ అప్రూవల్ కావాలంటే అప్రూవల్ తీసుకుంటుంది హ్యూమన్ది. లేదు అనుకుంటే డైరెక్ట్ అప్రూవల్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా అటాచ్ చేసి రిప్లైని సెండ్ చేసేస్తుంది. అండ్ ఆ కేసు యొక్క స్టేటస్ ఉందా, అదే కేసు క్రియేట్ చేసింది, ఇక్కడ అదే ఈమెయిల్ రీడ్ చేసింది, అదే కేసు క్రియేట్ చేసింది, అదే రెస్పాండ్ అయింది, మళ్ళీ అదే కేసుని క్లోజ్ కూడా చేస్తుంది. అప్డేట్ ద కేస్ స్టేటస్ లైక్ క్లోజ్. ఒకవేళ ఇష్యూ క్లోజ్ అయింది అనుకోండి, క్లోజ్కి చేంజ్ చేస్తుంది. లేదు అది ఇష్యూ క్లోజ్ అవ్వలేదు అంటే ఎస్కలేట్ చేస్తే నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాయో ఆర్ నెక్స్ట్ ఏజెంట్ ఆర్ నెక్స్ట్ పర్సన్ అక్కడికి వెళ్ళిపోతుంది, అతన్ని హ్యాండ్లోకి వెళ్ళిపోతే అతను టేక్ కేర్ చేస్తాడు. క్లియరా? అలా ఒకవేళ ఇష్యూ సాల్వ్ అయింది అనుకోండి, కేస్ క్లోజ్ చేసి సెండ్ ఏ పొలైట్ రిజల్యూషన్ ఈమెయిల్ టు ది కస్టమర్కి ఇది సెండ్ చేస్తుంది. ఒక పొలైట్ ఈమెయిల్ అంటే లైక్ యాజ్ హ్యూమన్ సెండ్ చేసినట్టే సెండ్ చేస్తుంది. మీకు చూపిస్తాను ఆ ఏజెంట్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు ఫర్దర్గా చూద్దాం. లైక్ సింప్లీ ఇట్ యాక్ట్ లైక్ ఏ వర్చువల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఈ వర్చువల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లాగా ఇది యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇదేంటిది? సర్వీస్కి. మరి సేల్ రిలేటెడ్గా అయితే
సో లెట్స్ ఇప్పుడు ఒకవేళ సేల్స్ పర్సన్కి ఒక కాల్ వచ్చింది అనుకోండి, లిస్టన్ టు ఏ సేల్స్ కాల్ ఇది ఏజెంట్ వింటది ఎట్లా, వయా కాల్ ట్రాన్స్క్రిప్ట్ ద్వారా, ఏదైతే మనకు ఆ వాయిస్ టెక్స్ట్ లాగా జనరేట్ అవుతూ ఉంటుంది కదా, దానిలాగా అది అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని అప్డేట్ ద ఆపర్చునిటీ స్టేజ్ ఆటోమేటికలీ, అంటే అతను ఏం చేసిండు, ఏం పర్పస్లు చేసిండు అనేది ఆపర్చునిటీ యొక్క స్టేజ్ని ఆటోమేటిక్గా అదే అప్డేట్ చేసుకొని లాగ్స్, కాల్ నోట్స్ అండ్ యాక్షన్ ఐటమ్స్, అంటే ఏవైతే ఈ కాల్లో అతను చెప్పాడో, ఓకే, ఆ సేల్స్ పర్సన్కి ఏదైతే ఎవరైతే సేల్ చేయాలనుకుంటున్నప్పుడు ఎవరైతే ఆ పర్టికులర్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే చెప్పాడో ఆ కైండ్ ఆఫ్ నోట్స్ అంతా కూడా నోట్ చేస్తుంది అన్నట్టు. ఇది లాక్స్ ఏ కాల్ నోట్ అండ్ యాక్షన్ ఐటమ్స్ ఎక్కడ, ఆపర్చునిటీ కైండ్ ఆఫ్ దాంట్లో రికార్డులో. దాని తర్వాత ఫాలో అప్ కూడా క్రియేట్ చేస్తుంది. అంటే అతను మేబీ చెప్పొచ్చు, నాకు నెక్స్ట్ డే ఈ టైం కల్లా రిజాల్వ్ కావాలి, ఇష్యూ రిజాల్వ్ కాకపోతే నాకు ఒకసారి సంథింగ్ ఏదో, ఐ మీన్ ఇది రిజాల్వ్ కాదు కదా, సర్వీస్ కాదు, సేల్స్ ఏజెంట్ కదా, మేబీ నేను ఇప్పుడు సేల్స్ ఏజెంట్ ఏం చేయాలి, ఏదైనా సేల్ చేయాలి ఐటమ్ అన్నప్పుడు కదా, లెట్స్ ఇప్పుడు నేను ఏదైనా ఒక ఐటమ్ ఐఫోన్ సేల్ చేయాలనుకుంటున్నా, దాని రిలేటెడ్గా ఒక్కొక్క పర్సన్ కాల్ చేస్తే అదేదో అతను ఏదో చెప్పిండు అదంతా ఇక్కడ నోట్ చేస్తుంది. నేను ఒకసారి ఆలోచిస్తా, మేబీ నాకు ఒక ఒక 2 డేస్ టైం ఇవ్వండి అంటే, అది 2 డేస్ తర్వాత ఏం చేస్తుంది, ఫాలోఅప్ని సెట్ చేస్తుంది అన్నట్టు, క్రియేట్ చేస్తుంది. ఓకే, షెడ్యూల్ డెమో ఆన్ ఫ్రైడే అన్నట్టు, ఒక 2 డేస్ తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి అట్లా. సో యాక్ట్స్ లైక్ ఏ వర్చువల్ సేల్స్ అసిస్టెంట్ లాగా ఇక్కడ ఇది ఈ ఏజెంట్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లాగా, ఇక్కడ మార్కెటింగ్ దగ్గర మార్కెటింగ్ లాగా, ఇట్లా కైండ్ ఆఫ్ థింగ్స్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఏజెంట్ ఉండడం జరుగుతుంది. లైక్ యాజ్ మన సేల్స్ ఫోర్స్లో 15 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, ఎడ్యుకేషన్ క్లౌడ్, రెవెన్యూ క్లౌడ్, ఇట్లా దేని ఏజెంట్ దానికి మనం బిల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. క్లియరా గైస్? ఇక్కడ వరకు క్లియరా? అండ్ డౌట్స్ ఉన్నాయా? నా కామన్ కీవర్డ్స్ సేల్స్ ఫోర్స్ మనం గోయింగ్ ఫార్వర్డ్, ఈ ఏజెంట్ ఫోర్స్ అండ్ ఏ అండ్ ఏజెంట్ ఫోర్స్లో కామన్ కీవర్డ్స్ ఏమేమి ఉంటాయి, ఏఎంఎల్ తీసేస్తే ప్రిడిక్టివ్ ఏఐ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐ అంటే వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. బట్ అగైన్ ఏజెంట్ అంటే ఏంటి, కోపైలట్, చాట్ బాట్, ఏజెంట్ ఫోర్స్, ఎల్ఎల్ఎం అంటే ఏంటి, ప్రాంప్ట్, రైట్. సో ఇది గార్డ్ రియల్స్ అంటే ఏంటి, ఫ్లోస్, ట్రస్ట్ లేయర్స్, స్కిల్స్, ఇవన్నీ ర్యాగ్ ఏంటిది అనేది జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్లు ఇచ్చినా ఇదే మీకు సొల్యూషన్ కాదు. జస్ట్ మీకు ఈ వర్డ్స్ ఫిమిలర్గా ఉండడానికి నేను ముందే చెప్తున్నాను. ఇవి అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇవి నేను ఈ వర్డ్స్ వాడుతూ ఉంటాను అన్నట్టు. ఓకే, సో ఈరోజు చెప్పిన వాటికి మీరు ఏం చేయాలి, ఈ ఫస్ట్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ టాపిక్స్ కొన్ని రీకాల్ చేసుకోండి, ఎందుకంటే అవి మనకు అవసరం అవుతూ ఉంటాయి. అండ్ ఈరోజు సెషన్ రీకాల్ చేసుకోండి, దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూడండి, ట్రయల్ హెడ్ లింక్స్ ఇచ్చాను, కామన్ ఎర్రర్స్ అండ్ డీబగ్ టిప్స్. అంటే మిస్టేక్గా మీరు ఏమనుకోవచ్చు, థింకింగ్ కోపైలట్ ఈక్వల్ టు ఏజెంట్, కోపైలట్ని మీరు ఏజెంట్ అనుకుంటున్నారా? కాదు, కోపైలట్ ఈజ్ అసిస్టెంట్, ఏజెంట్ అనేది యాక్ట్ చేస్తుంది అన్నట్టు. ఇదేమో జస్ట్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది, ఇదేమో హ్యూమన్ లాగా యాక్ట్ చేస్తుంది. మిస్టేక్. ఓకే, మీరు బిలీవింగ్ ఫ్లోస్ మేబీ ఏజెంట్ అంటే ఫ్లోస్ అనుకోవచ్చు, కాదు. ఏజెంట్ ఈక్వల్ టు ఫ్లోస్, రెండు ఈక్వల్ అనుకోవచ్చు, కాదు. ఫ్లోస్ అనేది ఫిక్స్డ్ స్టెప్స్ని ఫాలో అయితే, ఏజెంట్స్ అనేది డైనమిక్గా డిసైడ్ అవుతాయి అప్పటికప్పుడు. సో ఇట్లా మీకు ఏం ఎర్రర్స్ అనుకోవచ్చు, దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలని కూడా ఇక్కడ ఇచ్చాను. అండ్ దాని తర్వాత లాస్ట్ వన్, మరి ఈ ఏజెంట్ ఫోర్స్ నెక్స్ట్ సెషన్ నుంచి మనం ప్రాక్టీస్ చేయడానికి ఎట్లా వెంకట్ అంటే, మీరు ఇంతకుముందు అడ్మిన్ అప్పుడు ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో డెవలపర్ అకౌంట్, అదే డెవలపర్ అకౌంట్ మనకు యూజ్ అవుతుంది. బట్ అగైన్ ఓల్డ్ది కాదు, ఓకేనా. మేబీ ఒక 20 డేస్ బ్యాక్ అట్లా క్రియేట్ చేసుకున్న ఏజెంట్ డెవలపర్ అకౌంటే యూజ్ అవుతుంది. మేబీ మోర్ దెన్ 2 మంత్స్ అట్లా కూడా యూజ్ అవుతుండొచ్చేమో. బట్ నా సజెషన్ ఏంటంటే కొత్తది క్రియేట్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే సేల్స్ ఫోర్స్లో ర్యాపిడ్గా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఓకేనా. లెట్స్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, సో లైక్ యాజ్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది, రైట్. ఈ డీటెయిల్స్ ఇచ్చి మీరు సైన్ అప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి మీరు ఏదైతే మీ జీమెయిల్ ఇచ్చుకోండి వర్క్ అవుతుంది, వర్క్ ఈమెయిల్ అయినా కానీ జీమెయిల్ కూడా వర్క్ అవుతుంది. మీ జీమెయిల్కి లింక్ వస్తుంది, అక్కడి నుంచి పాస్వర్డ్ రీసెట్ చేసుకొని లాగిన్ అవ్వండి ఏజెంట్ ఫోర్స్లోకి. నేను నెక్స్ట్ స్టెప్లో ఏజెంట్ ఫోర్స్ రిలేటెడ్గా ఏం సెటప్ చేయాలి ఫస్ట్ డెవలపర్ అకౌంట్లో, ఓకేనా. ఇంతకుముందేమో మనకు ఓన్లీ డెవలపర్ అకౌంట్ ఉండే, ఇప్పుడు డెవలపర్ అకౌంట్ విత్ ఏజెంట్ ఫోర్స్ అండ్ డేటా క్లౌడ్ తోటి రావడం జరిగింది. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, ఇంతకుముందు మీకు చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డెవలపర్ అకౌంట్, 1 minute, సేల్స్ ఫోర్స్ డెవలపర్ అకౌంట్ లెగసీ, ఇంతకుముందు ఇలా వచ్చింది, రైట్.
ఇది ఓల్డ్ వన్. ఎవరైతే దీంతోటి క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి ఏజెంట్ ఫోర్స్ వర్క్ అవ్వదు. ఓకేనా? సో ఎవరైతే ఇక్కడ సేమ్ లింకే, దీన్ని కూడా developer.salesforce.com వాడతాం, వేరేది ఏం వాడం. ఓకేనా? సో ఏదైతే developer.salesforce.com ఉందో అక్కడికి వెళ్ళి సైన్ అప్ ఈ యూఆర్ఎల్ వాడితే మీకు వచ్చేస్తుంది. బట్ అగైన్ ఇంతకుముందు కనుక మీరు క్రియేట్ చేసుకున్న డెవలపర్ ఆర్గ్ ఉంటే కనుక ఈ యూఐ తోటి క్రియేట్ చేసుకున్న ఆర్గ్ ఉంటే కనుక అది వర్క్ అవ్వదు ఏజెంట్ ఫోర్స్కి. దాంట్లో ఆప్షన్స్ ఎనేబుల్ అయి ఉండవు, కొత్త దాంట్లో మాత్రమే ఉంటాయి. థ్యాంక్ యూ గాయస్. ఇది ఏజెంట్ ఫోర్స్ సెషన్ 1 గురించి. అండ్ ఐ హోప్ మీకు క్లియర్గా ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ ఏజెంట్ ఫోర్స్ సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 వీడియోస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఫుల్ ట్రైనింగ్ కావాలి అంటే 30 సెషన్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 30లో నేను ఫస్ట్ 3 సెషన్స్ మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, జస్ట్ డెమో పర్పస్లో. ఒకవేళ మీకు ఫుల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.